బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు సమంత మళ్ళీ వార్తల్లోకి ఎక్కిందనే చెప్పుకోవాలి. ఇటు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కి సంబంధించి ఇప్పుడు సమంత అయితే లైక్ కొట్టింది. ఆ పోస్ట్ కి సంబంధించి నెటిజన్లు అయితే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు సమంత ఆ పోస్ట్ కి ఎందుకు లైక్ కొట్టింది అంటూ కూడా ఇటు నెటిజన్లు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇటు అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్త మొగ్గు చూపుతున్నారనే సర్వేపై అయితే ఒక పోస్ట్ వచ్చింది సోషల్ మీడియాలో. ఆ పోస్ట్ కి సంబంధించి ఇటు సమంత అయితే లైక్ కొట్టింది. లైక్ కొట్టడంపై ఇటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సమంత దానికి సంబంధించి ఎందుకు ఆమె ఆ పోస్ట్ కి సంబంధించి ఎందుకు లైక్ కొట్టింది అంటే సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి ఎటువంటి కారణాలను అయితే వాళ్ళు వెల్లడించలేదు. దానికి ఎటువంటి రీజన్స్ ని కూడా చెప్పకుండా ఈ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ వచ్చిందో ఆ పోస్ట్ కి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ సమంత లైక్ కొట్టడంతో వీళ్ళిద్దరి విడాకులకి కారణం కూడా ఇదేనా అనే రీజన్ కూడా ఇప్పుడు నెటిజన్స్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం ఒక్కసారి కనుక ఆ పోస్ట్ కి సంబంధించి చూసుకుంటే ఇటు ఆ భార్య అనారోగ్యంతో ఉంటే భార్యను వదిలించుకోవడానికే భర్త మొగ్గు చూపుతున్నారు అన్న సర్వేపై అయితే ఇటు పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ కి సంబంధించి కూడా ఇటు సమంత లైక్ కొట్టడంతో ఇటు నెటిజన్లంతా చర్చించుకుంటూ ఉన్నారు. ఆరోగ్యం అనుబంధంపై కూడా ఇటు ఆసక్తికర పోస్ట్ చేస్తుంది సమంత. ఇటు సక్సెస్ ఫేర్స్ అనే ఇన్స్టా అకౌంట్ లో ఇటు ఆరోగ్యం అనుబంధంపై అయితే ఆసక్తికర పోస్టులు వచ్చాయి. ఆ పోస్టులకు సంబంధించి ఇటు సమంత స్పందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పోస్ట్ పై అయితే ఆమె లైక్ కొట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. నెటిజన్లంతా కూడా ఇటు నాగ చైతన్య అలాగే సమంత ఇద్దరు కూడా 2021లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న అనంతరం కూడా వాళ్ళు కారణాలు కూడా చెప్పలేదు. సో కారణాలు చెప్పకుండా తాను గత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడైతే విడాకులు తీసుకున్న అనంతరం తర్వాత తాను మయోసైటిస్ తో బాధపడుతున్నాను, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ కూడా ఇటు సమంత ప్రకటన చేసింది. సో మయోసైటిస్ కు ప్రెసెంట్ తాను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటుంది సమంత. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఒక పోస్ట్ వచ్చిందో ఆ పోస్ట్ లో కూడా ఇటు అనారోగ్యానికి సంబంధించిన పోస్టే ఉండడంతో దానికి సంబంధించి సమంత లైక్ చేయడంతో ఇప్పుడు ప్రెసెంట్ సమంత కూడా ఒక అనారోగ్యానికి గురైంది కాబట్టి వీళ్ళ విడాకులకి అనారోగ్యమే కారణమా అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతోంది. సో దీనంతటికి రీజన్స్ ఏంటి అనేది కూడా ఇంకా మనకు తెలియదు, కానీ దీనికి సంబంధించి అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. అసలు అందుకే ఈ పోస్ట్ కి సంబంధించి సమంత లైక్ కొట్టిందా అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తూ ఉన్నాం ఇటు సమంత ఒక పోస్ట్ కి అయితే లైక్ కొట్టింది. సో దీనికి సంబంధించి నెటిజన్స్ అంతా కూడా వాళ్ళకి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో మొత్తంగా సమంత లైక్ కొట్టిన విధానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు శ్రీపాల్? ప్రసన్న, ఈ రోజు అయితే సోషల్ మీడియాలో అయితే ఎంత యాక్టివ్ గా ఉండే నటి సమంత అయితే ఒక పోస్ట్ లైక్ చేసి అయితే ఈ రోజు ఒక వార్తల్లో నిలిచినట్టు తెలుస్తుంది. అయితే దీని గురించి నెటిజన్ లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన పలు సంఘటనల తర్వాతనే ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, మహిళా సంరక్షణ వంటి విషయాలపై అయితే గత కొంతకాలంగా నెటిజన్లకైతే సందేశాలు ఇస్తున్నారు. తన ఆరోగ్యం విషయంలో కూడా ఆ ప్రాబ్లం ఎలా నుంచి బయటపడొచ్చు, ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే బయటపడొచ్చు అనే దాని గురించి కూడా చాలా సందేశాలు అయితే కామెంట్స్ రూపంలో కావచ్చు. ఖచ్చితంగా ఆమె స్పీచ్ కూడా తెలియజేస్తుంది. సమంత బంధాలకు సంబంధించి అయితే ఆన్లైన్ లో వచ్చే పోస్టులను ఆమె లైక్ లేదా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్ట్ అయితే ఈ రోజు లైక్ చేయడం జరిగింది. అయితే అనారోగ్యంగా ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్త మొగ్గు చూపుతున్నారనే సర్వే గురించి ఉన్న ఈ పోస్ట్ అయితే ఆమె లైక్ చేయడం కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఈమె గతంలో హెల్త్ బాగలేనప్పుడే నాగచైతన్య విడిపోయారా అని కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే సక్సెస్ వర్క్ అనే ఇన్స్టా ఖాతాలో ఆరోగ్యం, అనుబంధం వంటి విషయాలపై అయితే తరచుగా ఆసక్తికరమైన పోస్టులు వస్తుంటాయి. ఇందులో భాగంగానే వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఇటీవల ఆ ఖాతాలో అయితే ఒక పోస్ట్ షేర్ చేశారు. తను జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే పురుషుడు ఆమెను వదిలేయడానికి అయితే ఖచ్చితంగా ఇష్టపడుతున్నాడు. అదే మహిళలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. భర్త ఆరోగ్యం బాగోకపోయినా అతన్ని విడిచిపెట్టాలనుకోవడం లేదు. తనకు సపర్యలు చేసి మళ్ళీ రికవర్ అయ్యేదాకా కూడా పట్టుకొని తనతోనే జీవితం అనుకునే ఉద్దేశంతోనైతే ఈమె చెప్పడం జరిగింది. అయితే తాజా సర్వే ప్రకారం కూడా ఇది నిరూపితమైనది. భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని సర్వేలో అయితే తెలిసిందని చెప్తుంది. అదే అనేది ఆ పోస్ట్ సారాంశం. దీనిని నటి సమంతతో పాటు సుమారు 60,000 మందికి పైగా నెటిజన్లు అయితే లైక్స్ అని షేర్ చేశారు. ఆమె ఇలాంటి పోస్టులు లైక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే దారి తీసింది. సమంతకు వివాహమైన విషయం మనకు తెలిసిందే. వైవాహిక బంధానికి కూడా
స్వస్తి పలుకుతున్నట్లు 2021లో ఆమె ప్రకటించినప్పటికీ ఎక్కడా విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత ఏడాది తాను మయాసైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ టైంలోనే ఇంత వ్యాధి పెట్టుకొని కూడా యశోద సినిమా పూర్తి చేయడం జరిగింది. అయితే మయాసైటిస్ చికిత్స తీసుకుంటేనే ఆమె ప్రాజెక్టులు మరి హిందీలో కూడా చేయడం జరిగింది. సమంత ప్రస్తుతం అయితే ఆమె సినిమా రక్త బ్రహ్మాండ కోసం అయితే వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా కూడా తిరుపతి గుళ్ళో ప్రత్యక్షం అవ్వడం, వేరే ఒక అతన్ని డైరెక్టర్ అతన్ని పెళ్లి చేసుకోవడం అనేది కూడా ఒక రూమర్స్ అండ్ పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇది నాగ చైతన్య ఉద్దేశించే పెట్టారా, ఆమెను ఇలా వదిలేశాడా, ఈ ఆరోగ్యం బాగాలేనట్లయితే నెటిజన్లు కామెంట్స్ రూపంలో కావచ్చు ఖచ్చితంగా ఒక చర్చనైతే దారితీస్తుంది ప్రధాన. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు సమంత ఒక పోస్ట్కి సంబంధించి లైక్ కొట్టింది. దీనిపై అయితే ఇటు నెటిజన్లు అయితే స్పందిస్తూ ఉన్నారు. సమంత విడాకులకి సంబంధించి తన ఆరోగ్య పరిస్థితే కారణమా అన్నట్టుగా కూడా నెటిజన్లంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికి భర్త మొగ్గు చూపుతున్నారనే సర్వేపై అయితే ఇటు సమంత ఆ పోస్ట్కి సంబంధించి తాను లైక్ కొట్టింది. దీనిపై అయితే ఇటు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నెటిజన్లంతా కూడా ఒక చర్చ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మళ్ళీ సమంత వార్తల్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఇటు తాను మయోసైటిస్ ట్రీట్మెంట్ కూడా ప్రస్తుతం తీసుకుంటూ ఉంది. అయితే తాను విడాకులు తీసుకున్న అనంతరం కూడా మయోసైటిస్తో నేను బాధపడుతున్నాను అంటూ కూడా అనారోగ్యంతో ఉన్నాను అంటూ కూడా ఇటు సమంత చెప్పుకొచ్చింది. సో ప్రెసెంట్ ఏదైతే తాను ఒక పోస్ట్కి లైక్ చేసిందో ఆ అనారోగ్యంతోనే తాను విడాకులు తీసుకుందా అన్న కోణంలో అయితే ఇటు నెటిజన్లు అయితే ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఇటు భార్యతో ఎమోషనల్ టచ్ లేకపోవడమే కారణము అంటూ కూడా ఒక సర్వే రిలీజ్ చేసింది. ఆ సర్వేకి సంబంధించి ఇటు సమంత అయితే లైక్ కొట్టింది. ఇటు భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు అంటూ కూడా సమంత దానికి సంబంధించి లైక్ కొట్టింది. కానీ అదే టైంలో భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా విడిచి పెట్టాలనుకోవడం లేదనేది కూడా పోస్టులో అయితే ఒక సారాంశాన్ని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ సమంత లైక్ కొట్టడంతో కూడా నెటిజన్లంతా కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఇటు నాగ చైతన్య అలాగే సమంత ఇద్దరు కూడా విడిపోవడానికి కారణం కూడా సమంత అనారోగ్య పరిస్థితి కారణమా అనే చర్చ అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే సమంత ఫ్యాన్స్ అందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది.